సో, ఈరోజు మనము చాలా మందికి క్రిప్టో వరల్డ్ అంటే క్రిప్టో గురించి చాలా మందికి నాలెడ్జ్ అనేది ఉంటుంది. చాలా మందికి ఉండదు. సో, అందుకనే మనము ఈరోజు ఈ ప్లాన్ ప్రజెంటేషన్‌ని చాలా డీప్‌గా మనము సో, అసలు క్రిప్టో ఏంటి? సో, మనము ఎందుకు దీన్ని ఇంపార్టెన్స్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి? సో, దీన్ని చేయడం ద్వారా మనం ఎందుకు ఏ విధంగా మనం ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు అనేది టోటల్‌గా మనము పిన్ టు పిన్ మనము స్లైడ్ టు స్లైడ్ తెలుగులో మనకిక్కడ బిజినెస్ ప్లాన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది. అందుకని నేను లేట్ చేయకుండా డైరెక్ట్‌గా నేను ప్లాన్ ప్రజెంటేషన్‌లోకి వెళ్ళిపోతాను. ఓకే. ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చుంటే సో, వాళ్ళకి ఆల్రెడీ క్రిప్టో గురించి కొత్తగా అంటే వాళ్ళు ఇంతవరకు వినలేదు క్రిప్టో ఏంటి అంటే, అందుకని కొద్దిగా డీప్‌గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా అసలు మనము ఈ క్రిప్టో ఏంటి? దీని ఫ్యూచర్ ఏంటి? టోటల్‌గా మనము తెలుసుకుందామండి. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి గూడా వెల్కమ్. అదే విధంగా వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్. క్రిప్టో వరల్డ్ అనేది మనందరికీ తెలుసండి. ఎందుకంటే మన ఇండియా వదిలి మనం బయట ఎక్కడైనా గాని ట్రాన్సాక్షన్స్ చేయాలంటే టోటల్‌గా మనకు క్రిప్టో అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ అయిపోయింది. ఆన్‌లైన్ అయిపోయింది కాబట్టి మనకు క్రిప్టో అనేది కూడా చాలా ఇంపార్టెంటు. అదే విధంగా ఈ క్రిప్టో అనేది చూసుకున్నట్లయితే మనకు ఎవాల్యుయేషన్ ఆఫ్ మనీ. మనీ అనేది సర్క్యులేషన్ అంటే మనకు లావాదేవీలు సో, పూర్వం అంటే చాలా రోజుల ముందు నుంచి అంటే మన తాతలు, వాళ్ళ తాతల నుంచి ఏ విధంగా ఉండేదంటే ఫస్టు బార్టర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాని నుంచి గోల్డ్‌లోకి కన్వర్ట్ అయింది. దాని నుంచి మనకు మెటా మెటల్ కాయిన్స్ అంటే మనకు ఏదైతే బిల్లలు రూపాయి బిల్లలు, రూ. 2, రూ. 10 పైసలు, 5 పైసలు దానిపైన మనము ఏం జేస్తాము వాళ్ళకి కాయిన్స్ అంటే డబ్బులిస్తాము. వాళ్ళు మనకు వస్తువులిస్తారు. ఈ విధంగా లావాదేవీలనేది జరుగుతూ వస్తున్నాయి. దీని నుంచి నెక్స్ట్ అప్‌గ్రేడేషన్‌లో మనకు పేపర్ మనీ అంటే మనకు కరెన్సీ నోట్లనేవొచ్చాయి. అంటే రూ. 5 అంటే రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, 500 ఈ విధంగా నెక్స్ట్ జనరేషన్‌లో మనకు నోట్ల రూపంలో వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ మళ్ళా ఏమైందిక్కడ ప్లాస్టిక్ కార్డ్స్ అంటే ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఈ విధంగా కార్డ్‌ల ద్వారా వచ్చింది. మనకు ఏమైంది ఆ కార్డ్‌లు గూడా వద్దు, ప్యాకెట్లు వద్దు అంటే డబ్బులు వద్దు, కాయిన్స్ వద్దు. అసలు మనకు పర్సులో జోబి గూడా అంటే మనకు ఎలాంటి ఆహ్, సార్ నా స్లైడ్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయా సార్? సాగర్ సార్ ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. సాగర్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి ఒక్కసారి. ఓకే. నా స్లైడ్స్ క్లియర్‌గా ఉంటే ఒకసారి మిమ్మల్ని హోస్ట్ చేశాను. క్లియర్‌గా ఉంది సార్. వాయిస్ క్లియర్‌గా ఉంది. క్లియర్‌గా ఉందా? యెస్ సార్. ఓకే. ఓకే. ఓకే సార్. నా వాయిస్ క్లియర్‌గా ఉంటే ఓకే. నో ప్రాబ్లమ్. చూడండి సార్ ఇక్కడ నెక్స్ట్ ఏమైందంటే ప్లాస్టిక్ కార్డ్స్. అంటే ప్లాస్టిక్ కార్డ్స్ తర్వాత మనకు ఎలక్ట్రానిక్ మనీ. ఎలక్ట్రానిక్ మనీ అంటే టోటల్‌గా మనకు డబ్బులవసరం లేదు. కరెన్సీ అవసరం లేదు. ప్లాస్టిక్ కార్డ్స్ కూడా అవసరం లేదు. మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. దాంట్లో గూగుల్ పే, ఫోన్‌పే ఇంకా వాలెట్స్ అనేటివి చాలా ఉన్నాయి. డిజిటల్ వాలెట్సు. ఆ వాలెట్‌ల ద్వారా మనము డబ్బులనేది ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తున్నామండి. ఇది వరకు ఏదైతే మనకు బార్టర్ సిస్టమ్, గోల్డ్ కాయిన్స్, పేపర్ మనీ, ఈ ప్లాస్టికు ఇవంతా గూడా మనకు ఎక్కడి వరకు పరిమితమంటే మన ఇండియాలోనే మనం చేసుకోవచ్చు. బయట ఏదైతే ఉందో బయటైతే మనము ఇక్కడ చేసుకోలేము. బట్ మనకు ఇంటర్నేషనల్ లెవెల్‌లో అంటే మనకు టోటల్‌గా బయట కంట్రీస్‌లో కూడా మనకు లావాదేవీలు, ట్రాన్సాక్షన్ జరగాలంటే కంపల్సరీగా క్రిప్టో వరల్డ్‌లోకి మనం వెళ్ళాల్సిందే. ప్రెజెంట్ అయితే టోటల్‌గా క్రిప్టో కరెన్సీ పైనే ఉందండి. ఈ క్రిప్టో కరెన్సీ పైనే మనకు టోటల్‌గా లావాదేవీలు గావచ్చు, మనకు మన ఇండియన్ కరెన్సీ వాళ్ళకిస్తాం. వాళ్ళ నుంచి డాలర్స్ తీసుకుంటాం, పౌండ్స్ తీసుకుంటాం, అదేవిధంగా డాకా తీసుకుంటాం. ఈ విధంగా టోటల్‌గా క్రిప్టో కరెన్సీ పైనే మనకు టోటల్‌గా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆధారపడిందండి. అందుకనే ఇన్ ఫ్యూచర్ అంతా గూడా మనకు టోటల్‌గా క్రిప్టో కరెన్సీ పైనే ఉంటుంది గాబట్టి, డిజిటల్ కరెన్సీ పైనే ఉంటుందండి. ఈ క్రిప్టో కరెన్సీ అనేది టోటల్‌గా డిసెంట్రలైజ్డ్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఈ క్రిప్టో కరెన్సీ? ఎప్పుడు స్టార్ట్ అయింది?
అసలు ఏంటి అంటే టోటల్‌గా మనము డీప్‌లీ చూసుకున్నట్లయితే ఎందుకంటే మనం ఏదైతే బిజినెస్ చేస్తామో సో మనకు క్లారిటీగా ప్రతి ఒక్కటి తెలియాలి గాబట్టి 2, 3 స్లైడ్‌లు సో దీని మీద గూడా మనం చెప్పుకుందామండి. సో ఈ క్రిప్టో ప్రపంచం అనేది సో 2008, 2010లో మనకు ఒక బిట్ కాయిన్ రూపంలో సో మనకు క్రిప్టో కరెన్సీ అనేది క్రిప్టో కాయిన్ అనేది అందరికీ తెలిసిందండి. బిట్ కాయిన్ అనేది. సో, ఆ బిట్‌కాయిన్ అనేది సో 2010, 8, 10లో ఒక చిన్న వాల్యూ అంటే మనకు చాలా తక్కువ వాల్యూలో అంటే మినిమమ్ ఒక బిలో రూ. 100 ఈ బిట్‌కాయిన్ వాల్యూ అనేది స్టార్ట్ అయినటువంటి ఈ బిట్‌కాయిన్ వాల్యూ ప్రెజెంట్ అయితే దాదాపుగా ఒక బిట్‌కాయిన్ వాల్యూ అనేది చాలా ఎక్కువండి. చాలా ఎక్కువంటే దాదాపుగా 90,00,000 నుంచి రూ. 1,00,00,000 వరకు ఈ బిట్‌కాయిన్ వాల్యూ అనేది ప్రెజెంట్ ఉందండి. సో, ఈ బిట్‌కాయిన్ అనేది ఏమి అంటే టోటల్‌గా మనకు సెంట్రలైజు, స్మార్ట్ కాంట్రాక్టు, బ్లాక్ చైను ఇవన్నీ గూడా మనకిక్కడ మనకు ఈ పదాలన్నీ గూడా మనం వాడాల్సొస్తుంది. సో, ఏంటి ఈ పదాలు అనేది గూడా మనం ముందరందర తెలుసుకుందాము. డిసెంట్రలైజ్ అంటే ఏంటి? సెంట్రలైజ్ అంటే ఏంటి? స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? బ్లాక్ చైన్ అంటే ఏంటి? ఎందుకంటే ఈ వర్డ్స్ అన్నిటి మీదనే ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఈ టెక్నాలజీ మీదనే ఈ బిట్ కాయిన్స్, క్రిప్టో కాయిన్ అన్నీ గూడా ఈ టెక్నాలజీ రన్ అవుతుంది గాబట్టి, సో, మనకు బిట్ కాయిన్ అయితే 2008, 10లో ఒక చిన్న బిలో రూ. 100లో స్టార్ట్ అయినటువంటి ఈ కాయిన్ అనేది ప్రెజెంట్ అయితే 90,00,000 నుంచి రూ. 1,00,00,000 వరకు. చూడండి ఎంత పెద్ద మొత్తంలో ఎన్ని లక్షల రెట్లు పెరిగిందో సో, మనం అర్థం జేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత అంటే బిట్‌కాయిన్ తర్వాత మనకు ఇథీరియం అనేది రెండో కరెన్సీ అండి. అంటే వరల్డ్‌లోనే టాప్ 2 కరెన్సీ మనకు ఇథీరియం అనేది. సో, ఇథీరియం గూడా మనకు దాదాపుగా 2,500 నుంచి 3,000 వరకు డాలర్స్‌లో సో, ప్రెజెంట్ అయితే దీని వాల్యూ అనేదుంది. అదే విధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బైనాన్స్ కాయిన్. సో, వాట్ ఈస్ బైనాన్స్ కాయిన్ అంటే, సో, బైనాన్స్ కాయిన్ అనేది గూడా ఒక డిజిటల్ అంటే బీఎన్‌బీ కాయిన్ అనేది కూడా ఒక డిజిటల్ క్రిప్టో కాయిన్ ఇది. సో, ప్రెజెంట్ అయితే మనకు ఫస్ట్ వీళ్ళు బైనాన్స్ ఎక్స్‌చేంజ్‌ని సో, తేవడం జరిగింది. ఎక్స్‌చేంజ్ తర్వాత వీళ్ళు దాన్ని ఒక టోకెన్ కాయిన్ తెచ్చారు. నెక్స్ట్ టోకెన్ అయిన తర్వాత కాయిన్‌ని బీఎన్‌బీ కాయిన్ తెచ్చారు. ఆ తర్వాత ఈ బీఎన్‌బీ కాయిన్ తర్వాత బ్లాక్ చైన్‌ని కూడా తేవడం జరిగింది. సో, ఏదైతే ఈ బీఎన్‌బీ బ్లాక్ చైన్ ఉందో, ఆ బ్లాక్ చైన్ ద్వారానే మనం ఏదైతే ఈ సిస్టమ్ ఈరోజు చెప్పుకుంటున్నామో, సో, ఆ సిస్టమ్ కూడా డిజైన్ చేయబడింది. దాని గురించి కూడా చూద్దామండి. సో, ఈ బీఎన్‌బీ కాయిన్ అనేది 2017లో ఒక రూ. 7తో ఇండియన్ కరెన్సీలో ఒక రూ. 7తో స్టార్ట్ అయినటువంటి ఈ బీఎన్‌బీ కాయిన్ వాల్యూ సో, ప్రెజెంట్ అయితే 50,000-60,000 మధ్యలో దీని ప్రైస్ అనేది ఉందండి. సో, అందుకనే ఇంత పెద్ద ప్రైజు సో, అంటే వితిన్ 5-6 ఇయర్స్‌లోనే ఇన్ని రెట్లు పెరిగిందంటే ఇన్ ఫ్యూచర్ ఎంత పెరుగుతుందో సో, దానికోసమే మనం గూడా సో, టోటల్‌గా మనకి ఈ ప్లాంటేషన్ ఏదైతే డిజైన్ చేశారో అది టోటల్‌గా మనకిక్కడ సో, బీఎన్‌బీ కాయిన్ పైనే డిజైన్ చేయడం జరిగింది. అది గూడా ఏదైతే ఈ బైనాన్స్ కాయిన్ ఉందో, ఈ బైనాన్స్ కాయిన్ యొక్క బ్లాక్ చైన్ పైనే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో, టాప్ 3 క్రిప్టో కరెన్సీ ఆల్రెడీ మనకు తెలిసిందే వీటి వాల్యూ అనేది. సో, బిట్ కాయిన్ వాల్యూ అనేది దాదాపుగా 90,00,000 నుంచి రూ. 1,00,00,000 మధ్యలో ఉంది. అదే విధంగా ఇథీరియం అనేది మనకు $2,500 నుంచి $4,200 మధ్యలో దీని వాల్యూ అనేదుంది. అదే విధంగా బైనాన్స్ అనేది ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 500 నుంచి $700 మధ్యలో సో, ప్రెజెంట్ అంటే 50,000 నుంచి 60,000 మధ్యలో ప్రెజెంట్ దీని వాల్యూ ఉందండి. అందుకనే మనము ఏదో ఒక మార్కెట్‌లో కొత్త కాయిన్‌ని తీసుకొస్తే సో, ఆ కాయిన్ క్లిక్ అవుతుందా? దాని వాల్యూ పెరుగుతుందా? మనం ఇన్ని ఎంఎల్ఎం టీమ్ చేసి గూడా మనము అన్ని బీఎన్‌బీలు అదే విధంగా అన్ని క్రిప్టో కాయిన్‌లు సంపాదించిన తర్వాత కూడా దీని వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనే భయం లేకుండా మనము టోటల్‌గా ఏదైతే బీఎన్‌బీ కాయిన్ ఉందో బైనాన్స్ కాయిన్ దీని వాల్యూ 60,000 వరకు ఉంది కాబట్టి సో, మనం టోటల్‌గా ఈ ప్లాంటేషన్ ఏదైతే డిజైన్ చేశారో ఇది టోటల్‌గా మనకిక్కడ సో, బీఎన్‌బీ అంటే బైనాన్స్ కాయిన్ పైనే మనము ఐడీస్ యాక్టివేషన్ చేస్తాము. ప్లస్ మనకు పేఔట్స్, రివార్డ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో, ఈరోజు ఏదైతే ఈ బీఎన్‌బీ కాయిన్‌తో మనకు ప్లాన్ డిజైన్ చేశారో, ఆ బీఎన్‌బీ కాయిన్ యొక్క యాక్టివేషన్ పేఔట్స్ ఏదైతే ఇస్తున్నారో, అదే కాన్సెప్ట్ వేరే, ఆ కంపెనీ పేరే మనకిక్కడ రైడ్ బీఎన్‌బీ. సో, రైడ్ బీఎన్‌బీ అనేది వరల్డ్ ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. సో, ఇక్కడ నుంచి మనకు ప్లాన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ రైడ్ బీఎన్‌బీ అనేది సో, లో కాస్ట్, హై రివార్డ్స్ ఉంటుంది. అదే విధంగా ఏదైతే ఈ రైడ్ బీఎన్‌బీ కంపెనీ ఉందో, మనకేదైతే ఈ టెక్నాలజీ డిజైన్ చేశారో, అది టోటల్‌గా బైనాన్స్ యొక్క ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ ద్వారానే డిజైన్ చేయడం జరిగిందండి. సో, ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ ఏంటి ఈ బ్లాక్ చైన్ అంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాంక్స్ ఉంటాయండి. ఈ బ్యాంక్స్‌లో ఏమవుతుందంటే, ఏదైతే లావాదేవీలు, ట్రాన్సాక్షన్‌లు, డాటా మొత్తం ఎక్కడ సేవ్ అవుతుంది? సర్వర్‌లో సేవ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఈ ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ అనేది ఏమి అంటే,
సో ఒక్కసారి దీంట్లో ఎంట్రీ అయిపోయిందనుకోండి. సో అది ఎవ్వరు గూడా ఎడిట్ చేయడానికి ఎవరైతే దీన్ని క్రియేట్ చేసారో వాళ్ళు గూడా దీన్ని ఏమి గూడా చేయలేరండి. అలాంటివంటువంటి సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఒక్కసారి దీనిపైన రైట్ అయిపోయింది, రాసేసారు, దీంట్లో కోడ్స్ రన్ అయిపోయిందంటే అది ఎప్పటికి గూడా ఏ ఎక్స్‌చేంజ్‌లో గూడా ఎందుకంటే టోటల్‌గా డిసెంట్రలైజ్డ్‌గా ఉంటుంది గాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ గాని ఉండవు. సేఫ్ అండ్ సెక్యూర్‌గా దీని డాటా అంతా గూడా ఉంటుందండి. అందుకనే ఇక్కడ మనకు ఈ బ్లాక్ చైన్ అనేది డిజైన్ చేశారు. అందులో మనము ఓపీబీఎన్‌బీ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారానే మనకు రైట్ బిఎన్‌బీ ప్లాన్ అనేది స్టార్ట్ చేశారండి. సో, ఇక్కడ బైనాన్స్‌లో మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా ఈ బైనాన్స్ వాళ్ళు ఏం చేశారంటే బ్లాక్ చైన్‌ని కూడా తీసుకొచ్చారు. సో, ఫస్ట్ బ్లాక్ చైన్ అనేది వీళ్ళది బిఎన్‌బీ బికాయిన్ రూపంలో రావడం జరిగింది. నెక్స్ట్ అప్‌డేట్‌లో మనకు బిఎన్‌బీ స్మార్ట్ చైన్‌ని తీసుకొచ్చారు. అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీలో మనకు 2023లో బైనాన్స్ వాళ్ళు ఓపీబీఎన్‌బీని బ్లాక్ చైన్‌ని ఇక్కడ తేవడం జరిగింది. సో, మనకు టోటల్‌గా ఈ ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ ద్వారానే మనకు రైట్ బిఎన్‌బీ సిస్టమ్ అంతా గూడా తయారు చేశారు. సో, ఎందుకు ఈ బిఎన్‌బీ కాయిన్‌నే చూజ్ చేసామంటే, ఇక్కడ బిఎన్‌బీ కాయిన్ అనేది వాల్యూ అనేది చాలా ఎక్కువగా పోతుంది గాబట్టి, సో, లాస్ట్ మంతే దాదాపుగా మనకు $770 వరకు కూడా రీచ్ అయింది. ఇన్ ఫ్యూచర్ చాలా హై అమౌంట్ గూడా మనకు ఇక్కడ సో, రావడం జరుగుతుంది. అందుకని ఇక్కడ టోటల్‌గా ఒక మంచి వాల్యూ అంటే వరల్డ్‌లోనే టాప్ 3 క్రిప్టో కరెన్సీ అయినటువంటి సో, బిఎన్‌బీ కాయిన్‌ని మనం ఇక్కడ చూజ్ చేసుకున్నామన్నమాట. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సో, మనం ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ మీద గూడా మనకు ఇక్కడ ఆధారపడింది. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏమంటే ఒక అగ్రీమెంట్. ఏంటి అగ్రీమెంట్ అంటే మనకు మామూలుగా తెలుసు. మనము అగ్రీమెంట్ అంటే ఏంటి? సో, ఒక సైట్‌ని మనం తీసుకుంటాము. సో, వాళ్ళేం చేస్తారంటే ఒక టైమ్ అనేది ఉంటుంది. సో, ఆ టైమ్‌లో మనకేమవుతుందంటే సో, ఏదైతే మనకు లావాదేవీలు ఉంటుందో సో, వాళ్ళ దగ్గరకు మనం డబ్బులిచ్చేస్తాం. వాళ్ళు మనకిచ్చేస్తారు. ఇమ్మీడియేట్‌లీ అది ఆ విధంగా అగ్రీమెంట్ అనేది ఉంటుంది. అగ్రీమెంట్‌లో అన్నీ గూడా కరెక్ట్‌గా రాసింటారు. దాన్ని ఎవరు గూడా చెడపలేరు. ఏమీ చేయలేరు. ఆ విధంగా ఇక్కడ ఎవరైతే క్రియేట్ చేశారో, ఆ క్రియేట్ చేసినటువంటి వాళ్ళకి ప్లస్ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఎవరైతే ఈ సిస్టమ్‌లో జాయిన్ అయ్యుంటారో వాళ్ళకి మధ్య ఒక కమ్యూనిటీ, ఒక సిస్టమ్ అనేది డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్‌లో ఓపీబీఎన్‌బీ ద్వారా ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అని ఉంటుంది. ఆ స్మార్ట్ కాంట్రాక్ట్‌కి ఒక అడ్రెస్ అనేది ఉంటుంది. సో, ఆ అడ్రెస్ ద్వారానే మనకు ఇక్కడ టోటల్‌గా సో, లావాదేవీలు గూడా అంటే ఏంటి? ఎట్లా ఉంటుంది? స్మార్ట్ కాంట్రాక్ట్‌లో చాలా వస్తాయండి. అంటే డిసెంట్రలైజ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి పేఔట్స్ కావచ్చు, ఆ సిస్టమ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందో ఒక్కసారి ఒక్కసారి రాసేసారనుకోండి కోడ్ ద్వారా ఫిక్స్ చేసి లాక్ చేసేస్తే దాన్ని ఎవ్వరు గూడా ఎడిట్ చేయడం గాని, హ్యాక్ చేయడం గాని, మార్చడం గాని ఏమి గూడా జరగదు. సో, అలాంటి దాన్ని మనకిక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్ గూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా స్మార్ట్ కాంట్రాక్ట్‌లో మనకు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఏంటి డిసెంట్రలైజ్ అంటే ఏంటి? సెంట్రలైజ్ అంటే ఏంటి? అనే పదాలు గురించి క్లారిటీగా మనం ఇక్కడ తెలుసుకుందాం. సో, నార్మల్‌గా సెంట్రలైజ్ కంపెనీస్ ఉంటాయి. అదే విధంగా డిసెంట్రలైజ్ కంపెనీస్ ఉంటాయి. సో, తేడా ఏమి అంటే దానికి దీనికి సో, డిసెంట్రలైజ్డ్‌లో ఎవరో ఒక ఓనర్ ఉంటారు, ఎండీ ఉంటారు, మేనేజ్మెంట్ ఉంటారు. వాళ్ళకి మనం డబ్బులు కడతాము. సో, వాళ్ళు పెట్టుకొని ఆ డబ్బులు ఎంతైతే ఉంటదో అది నెక్స్ట్ మనకు పేఔట్స్ మనకు కూడా కొద్దిగా ఇస్తారు. సో, ఈ విధంగా టోటల్‌గా సిస్టమ్ అంతా గూడా కంట్రోల్ అంతా గూడా మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు ప్లాన్ మారిస్తే మారుతుంది. అదే విధంగా వాళ్ళు పేఔట్ ఇస్తేనే మనం తీసుకోవాలి. సో, ఈ విధంగా మనము టీమ్ చేసి ఎన్ని రోజులు కష్టపడినా గాని ప్లాన్స్ వాళ్ళు అనుకుంటే చేంజ్ కావాలని చేంజ్ అవుతుంది. వాళ్ళ వెబ్‌సైట్ మూసేయాలంటే మూసేస్తారు. అదే విధంగా మన ఐడీ బ్లాక్ చేయాలంటే గూడా వాళ్ళు బ్లాక్ చేస్తారు. ఈ విధంగా టోటల్ కంట్రోల్ అంతా గూడా అక్కడ సో, సెంట్రలైజ్ అంటే ఒక మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంటుంది. దాన్నే మనకు సెంట్రలైజ్ కంపెనీస్ అంటాము. నెక్స్ట్ సెమీ సెంట్రలైజ్ అంటే ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ బేస్డ్ గూడా ఉంటుంది. నెక్స్ట్ డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ కంట్రోలింగ్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఓనర్ గాని, ఎలాంటి అడ్మిన్ గాని, ఎందుకంటే ఆటోమేటెడ్‌గా రన్ అవుతుంది. అందుకనే ఇక్కడ ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్. వితిన్ సెకండ్స్‌లో మనకు విత్‌డ్రాల్ అనేది గూడా వచ్చేస్తాయి. అదే విధంగా ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. అంటే రూ. 1 అంటే మనము రూ. 100 ఉన్నా గాని రూ. 100 గూడా ఎవరెవరికి వెళ్ళింది రూ. 100 ఇక్కడ 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ ఉంటుంది. 100% డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక్కడ కంపెనీకి ఎలాంటి మనము డబ్బులేమి పంపించడం లేదు. టోటల్‌గా ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఉంటుందో వాలెట్ అడ్రెస్ ఆ స్మార్ట్ కాంట్రాక్ట్‌లోకి వెళ్తుంది. ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ నుంచి సో, ఎవరెవరికైతే వెళ్ళాలో అందరికి కూడా డిస్ట్రిబ్యూషన్ వితిన్ సెకండ్స్‌లో గూడా అయిపోతుంది. ఆ బ్లాక్ చైన్ ద్వారా. సో, ఇక్కడ మనకు 100% డిసెంట్రలైజ్ ప్లాట్‌ఫార్మ్ మనకు రైట్ బిఎన్‌బి ఉంది. సో, ఇంకా అడ్వాంటేజెస్ ఆఫ్ రైట్ బిఎన్‌బి అంటే ఇక్కడ ఓనర్‌షిప్ అనేది ఫ్రీ ఉంటుంది. నో అడ్మిన్, ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ ఉంటుంది. 100% డిసెంట్రలైజు. సో, లాక్డ్ స్టేబుల్ ప్లాను. అదే విధంగా 100% రిస్క్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము
ఏ విధంగా ఈ రైట్ బిఎన్‌బి స్టార్ట్ చేయాలంటే వెబ్3 వాలెట్స్ ద్వారా. అంటే వెబ్3 వాలెట్స్ అంటే టోకెన్ పాకెట్ కావచ్చు, ట్రస్ట్ వాలెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, వన్ కీ కావచ్చు, సేపాల్ కావచ్చు. సో ఇవన్నీ గూడా వెబ్3 వాలెట్స్, క్రిప్టో వాలెట్స్. సో వీటిలో మనము ఏ విధంగా చేయాలంటే మనకు స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అక్కడి నుంచి గూగుల్‌లోకి వెళ్లి సేపాల్ ఎందుకంటే మనకు ఇప్పుడు చెప్పినటువంటి వెబ్3 వాలెట్స్‌లో మనకు ఈజీగా అంటే తొందరగా ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా ఉండే వాలెట్ మనకు సేపాల్ వాలెట్. ఎందుకంటే మన కమ్యూనిటీ అందరూ గూడా రైట్ బిఎన్‌బిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గూడా మాక్సిమం అందరూ గూడా ఆహ్, ఈ వాలెట్‌నే యూజ్ చేస్తున్నారు గాబట్టి సార్ నా స్లైడ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? సార్ స్ట్రక్ అవుతున్నాయి సార్. అంటే చిన్నగా వస్తుంది సార్. చిన్నగా వస్తుందా? అదే. ఒక్క నిమిషం ఉండండి. ఒకసారి నేను క్లోజ్ చేసి మళ్ళా జేస్తాను. ఒక్క నిమిషం అందుకని. ఎస్ సార్. ఎస్. సార్ ఇప్పుడు ఓకేనా? యాహ్! ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. సో మనమందరం గూడా సేపాల్ వాలెట్‌ని ఎందుకు ఎంచుకుంటున్నామంటే, ఇక్కడ ఇంటర్‌ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదే విధంగా స్పీడ్ ఉంటాది. మనకు గ్యాస్ ఫీస్ గూడా చాలా తక్కువగా ఉంటుంది గాబట్టి, ఇక్కడ మనం సేపాల్ వాలెట్‌ని యూజ్ చేస్తున్నాము. సేపాల్ వాలెట్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. అక్కడ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మనకు ఒక 12 వర్డ్స్ పెరాస్ అనేది అంటే మనకు ఒక వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్‌ని కంపల్సరీగా మనము నోట్ చేసుకొని పెట్టుకుండాలి. అదే విధంగా 6 డిజిట్ పాస్‌వర్డ్ గూడా మనకు గుర్తుండాలి. ఈ విధంగా మనము సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాము. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వాలెట్‌ని క్రియేట్ చేసి 12 వర్డ్స్‌ని పెరాస్‌ని మనము నోట్ చేసుకొని, ఆ 6 డిజిట్ పాస్‌వర్డ్‌ని గూడా నోట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంటు. నెక్స్టు ఏదైతే మన వాలెట్ ఉందో, ఆ వాలెట్ అంటే మన అకౌంట్ అడ్రెస్. ఇప్పుడు బ్యాంక్‌లో అయితే మనకు అకౌంట్ ఉంటుంది. ఇక్కడ వెబ్3 వాలెట్స్‌లో, క్రిప్టో వాలెట్స్‌లో అయితే మనకిక్కడ వాలెట్ అడ్రెస్ ఉంటుంది. ఈ వాలెట్ అడ్రెస్‌లోకి మనము బిఎన్‌బిని ఏదైతే ఎందుకంటే మనకు టోటల్‌గా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్‌లో ప్యూర్‌గా బిఎన్‌బి కాయిన్ ఏదైతే బిఎన్‌బి ఉందో, ఈ బిఎన్‌బి ద్వారానే మనకు ఫండ్ ద్వారానే మనకు ఐడీ యాక్టివేషన్ ఉంటుంది, పేఔట్స్ ఉంటుంది గాబట్టి, బిఎన్‌బిని మనం టాప్ అప్ జేసుకుంటాం. అంటే యాడ్ చేసుకుంటాం ఫండ్‌ని బిఎన్‌బిని. నెక్స్టు మీకెవరైతే చెప్పారో వాళ్ళ అప్‌లైనర్స్ ద్వారా మీరు రెఫరల్ లింక్ తీసుకొని ఈ బిజినెస్‌లోకి జాయిన్ అయితే అయిపోతారండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. నెక్స్టు వాలెట్ క్రియేట్ చేసుకొని ఫండ్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయినింగ్ అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉందండి. జాయినింగ్ అంటే మనకు 0.0044 బిఎన్‌బితో మనం ఇక్కడ బిజినెస్‌లోకి స్టార్ట్ అయిపోవచ్చు. ఒక బిఎన్‌బి వాల్యూ అనేది రూ. 50,000-60,000 ప్రెజెంట్ ఉంది. బట్ మనకిక్కడ జాయినింగ్ అనేది 0.0044 బిఎన్‌బితోనే మనం ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాము. అంటే జాయినింగ్ ఫీ అనేది ఒక రూ. 300-350 మధ్యలో మనకిక్కడ జాయినింగ్ ఫీ అనేది ఉందండి. ప్రతి ఒక్కరు గూడా ఎవరు జాయిన్ అయినా గాని 300తోనే మనం జాయిన్ అవుతాము. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ 13 లెవెల్స్ అనేటివున్నాయి. వాటిలో ఇన్‌ఫ్లుయెన్సరు, అచీవరు, అంబాసిడరు, నెక్స్టు ఐదో ర్యాంకు పీనరు, నెక్స్ట్ మెంటరు, నెక్స్ట్ చాంపియన్ ర్యాంకు, నెక్స్ట్ డైరెక్టరు, టైటాను, 10వ ర్యాంకు ఐకాను, 11 లెజెండు, ఎంపరర్ 12 అదే విధంగా కంకునర్ ర్యాంక్ అంటే 13 ర్యాంకులనేటివి పెట్టారు. 13 లెవెల్స్ పెట్టారు. 13 స్లాట్స్ పెట్టారు. అంటే ప్యాకేజెస్ 13. వీటిలో మనము స్టార్టింగ్ అందరూ 300 తోనే ఫస్ట్ ప్యాకేజ్‌తోనే బిగినర్స్‌తోనే జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ మనము ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత మీకు లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. టీమ్ సైజ్ అనేది పెరుగుతుంది. ఇన్‌కమ్ అనేది కూడా ఎక్కువ అనేది తీసుకోవచ్చండి. ప్రెజెంట్ అయితే మనకు ఈ రైడ్ బిఎన్‌బి అనేది ఆగస్టు 7, 2024లో స్టార్ట్ అయినటువంటి ఈ కంపెనీ ప్రెజెంట్ అయితే 6,00,000 మంది కమ్యూనిటీ ఆల్ ఓవర్ వరల్డ్‌లో దాదాపుగా 100+ కంట్రీస్‌లో ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. అదే విధంగా దాదాపుగా 300తో జాయిన్ అయిన వాళ్ళు ప్రెజెంట్ అయితే 3,00,00,000, 4,00,00,000 వరకు తీసుకున్న వాళ్ళు చాలా మంది మనకు ఇక్కడ మన ఇండియాలోనే ఉన్నారు. ఫారిన్ కంట్రీస్‌లో గూడా ఉన్నారండి. అదే విధంగా మనం గూడా వర్క్ స్టార్ట్ చేస్తే 300తో జాయిన్ అయిన వాళ్ళు 3,00,00,000 ఎట్లా తీసుకున్నారంటే, మనం గూడా ఆ విధంగా తీసుకోవచ్చండి. ఏ విధంగా తీసుకోవచ్చు మనం స్లైడ్ వైస్ ఇక్కడ తెలుసుకుందామండి. నెక్స్ట్ ఎవరైతే యాక్చువల్‌గా లీడర్స్ ఉంటారో,
సో, హార్ట్‌ఫుల్‌గా అంటే 100% మాకో టీమ్ ఉంది. మేము 24/7 అంటే ఫుల్ టైమ్ చేస్తున్నాము. పార్ట్ టైమ్ కూడా చేస్తున్నాము. కానీ దీన్నే చేస్తాము అనేవాళ్ళు సో, మినిమమ్ మెంటర్ లేదా చాంపియన్ అంటే ఒక ఆరో ర్యాంకు లేదంటే ఏడో ర్యాంక్‌ని సో, స్టార్ట్ చేస్తే అప్‌గ్రేడ్ చేసుకొని స్టార్టింగ్‌లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తే సో, మీకు ఈజీగా గ్రోత్ అనేది ఉంటుంది. ఎవరైతే 300తో జాయిన్ అయిన వాళ్ళు 3,00,00,000, 4,00,00,000 తీసుకున్నారో చాలామంది వాళ్ళు కూడా సేమ్ స్టార్టింగే 6, 7 ర్యాంకులు అప్‌గ్రేడ్ చేసుకొని టీమ్ చేయడం ద్వారా సో, వాళ్ళకి ఇన్‌కమ్ అనేది గ్రోత్ అనేది చాలా తొందరగా వచ్చిందండి. నెక్స్ట్ మనకు ఇక్కడ ట్రీ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సో, టాప్ టు బాటమ్ అంటే పైనుంచి కిందకి సో, లెఫ్ట్ నుంచి రైట్‌కి 2/2 మెట్రిక్స్ అండి. 2/2 మెట్రిక్స్ అంటే మనకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరొస్తారు. సెకండ్ లెవెల్‌లో ఎంతమందొస్తారు? నలుగురొస్తారు. అదేవిధంగా థర్డ్ లెవెల్‌లో ఎంతమందొస్తారు? సో, 8 మందొస్తారు. 8 మందయిన తర్వాత ఫోర్త్ లెవెల్‌లో 16 మంది. నెక్స్ట్ లెవెల్‌లో 32, నెక్స్ట్ 64 ఈ విధంగా 2/2 మెట్రిక్స్‌లో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం జేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఒక వ్యక్తి మీకు వస్తారు. అతన్ని మీరు ఇక్కడ జాయిన్ జేస్తారు. రెండో వ్యక్తి వచ్చారంటే ఇక్కడ జాయిన్ జేస్తారు. ఎందుకంటే అక్కడే వెళ్లి కూర్చుంటుంది మీరు ఐడీ రెఫరల్ ఇచ్చిన తర్వాత. సో, మూడో వ్యక్తి మీరు నేను ఈ పక్క వేస్తాను, ఇక్కడ వేస్తానంటే ఇక్కడ ట్రీ అనేది తీసుకోదండి. ఎందుకంటే సో, కంపల్సరీగా ఇక్కడే ఎక్కడైతే ఈ మూడో లెవెల్ ఉందో, మూడో ర్యాంక్ ఉందో ఇక్కడే వెళ్ళిపడుతుంది. ఎందుకంటే సో, పైనుంచి కిందకి సో, లెఫ్ట్ నుంచి రైట్‌కి ఈ సిస్టమ్ అనేది ట్రీ అనేది ఈ విధంగా డిజైన్ చేశారు. నెక్స్ట్ మీరనుకుంటారు 3 ఈ పక్కేసాను. ఇంకొక ఐడీని ఈ పక్క వేస్తానని. సో, ఇక్కడ గూడా కాదండి. ఎందుకంటే మీకు 3 తర్వాత దీని కింద సో, ఇక్కడే ప్లేస్‌మెంట్ అవుతుంది. నాలుగో ఐడీ. నెక్స్ట్ ఐదో ఐడీ ఇక్కడ, ఆరో ఐడీ. ఇక్కడ 2 లెవెల్‌లు ఫిల్ అయిన తర్వాత మీకు రెండో లెవెల్‌లో నలుగురయిన తర్వాతనే ఇక్కడ మళ్ళా మీకు ఏడో ఐడీ, ఎనిమిదో ఐడీ ఈ విధంగా మీకు టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి 2/2 మెట్రిక్స్ లో ఇక్కడ సో, ట్రీ అనేది మీకు ఉంటుందండి. అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు ఇన్‌కమ్ అనేది డైరెక్ట్ ఇన్‌కమ్ ఉంటది. ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చి మనకు డైరెక్ట్ ఇన్‌కమ్. సో, డైరెక్ట్ ఇన్‌కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. ఇక్కడ సాగర్ సార్ ఉన్నారు. సాగర్ సార్ ఏం చేస్తారు? ఇద్దరిని అతను ప్రమోట్ చేశారు. ఫస్ట్ లెవెల్‌లో అతనికి ఇద్దరొచ్చేసారు. సో, ఇద్దరొచ్చేసారు అంటే ఇక్కడ వాళ్ళ నుంచి వాళ్ళేదైతే జాయినింగ్ అవుతున్నారో 300 సో, టోటల్‌గా వాళ్ళ అమౌంట్ అనేది 100% అనేది తనకి సో, సాగర్ సార్‌కి వెళ్ళిపోయింది. సో, అంటే ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ 100% ఉంటుంది. ప్రతి ఒక్కరు 300 తోనే జాయిన్ అవుతారు కాబట్టి స్టార్టింగ్‌లో సో, బిగినర్స్ ఇన్‌కమ్ అనేది వాళ్ళకి 100% ఎళ్ళిపోతుంది. అంటే మీరు ఒక్కరిని జాయిన్ చేస్తే 0.004 అదేవిధంగా ఇద్దరిని జాయిన్ చేస్తే 0.008 బిఎన్‌బి అదేవిధంగా 10 మందిని జాయిన్ చేస్తే 0.040 బిఎన్‌బి అదేవిధంగా మీరు 100 మందిని జాయిన్ చేస్తే 0.400 బిఎన్‌బి. సో, ఈ విధంగా మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది 100% ఉంటుంది. మీరిక్కడ ఎంత మందినైనా గాని సో, డైరెక్ట్‌గా మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను మీకు ఇద్దరైపోయారు. ఇద్దరైన తర్వాత మీకు మూడో వ్యక్తొస్తే మీరు డైరెక్ట్ రెఫరల్ ఇస్తే అది ఇక్కడే వెళ్లి కూర్చుంటుంది. సో, నాలుగో ఐడీ వస్తే అది ఇక్కడే వెళ్లి కూర్చుంటుంది. సో, ఈ విధంగా లేదు నెక్స్టు ఇతను ఎవరైతే మీ కిందున్నారో అతను ఐడీ వేశారనుకోండి అది వెళ్లి ఇక్కడ కూర్చుంటుంది. ఈ విధంగా మీకు సో, ట్రీ అనేది వస్తుంది 2/2 మాట్రిక్స్‌లో. సో, ఇక్కడైతే మీకు 100% సో, ఫస్ట్ ఇన్‌కమ్ అనేది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది 100% అనేది మీకిక్కడ వచ్చేస్తుందండి. అదే విధంగా నెక్స్ట్ మనకు రెండో ఇన్‌కమ్ లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్. ఇక్కడ టోటల్‌గా మనకు 13 లెవెల్స్ ఉన్నాయి. 13 ప్యాకేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకేజ్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు ఒక్కొక్క లెవెల్ ఓపెన్ అయిపోతుంది. ఒక్కొక్క లెవెల్ ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుందనేది ఇక్కడ టోటల్‌గా బిఎన్‌బిలో ఉంది. సో, మనకింకా ఈజీగా కావడానికి మనకు అర్థం కావడానికి మనకిక్కడ ఐఎన్ఆర్‌లో అదే విధంగా మనము డాలర్స్‌లో చెప్పుకుందామండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు. సో, మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు. ఆ ఇద్దరి నుంచి కూడా మీకు 100% ఇన్‌కమ్ $6.6 వచ్చేసింది. అంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరే వస్తారు. నలుగురు రారు, ముగ్గురు రారు. ఇద్దరే. ఎందుకంటే 2/2 మెట్రిక్స్ కాబట్టి లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. సో, ఇద్దరే వస్తారు కాబట్టి ఆ ఇద్దరి ఇన్‌కమ్ మీకు 100% వచ్చేసింది. $6.6 అదే విధంగా ఇక్కడ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీ అండి. ప్రతి ఒక్కరు గూడా సో, డైరెక్ట్ అయితే మీరు ఎంతమందినైనా వేసుకోవచ్చు. బట్ లెవెల్ ఇన్‌కమ్ రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు లెవెల్ ఇన్‌కమ్ మీరు తీసుకోవాలి. అంటే ప్లస్ రాయల్టీ ఇన్‌కమ్ తీసుకోవాలంటే 2 డైరెక్ట్ అనేది కంపల్సరీ. ఒక ఇద్దరినైతే మీరు కంపల్సరీగా ఇక్కడ జాయిన్ చేయాల్సుంటుందండి. సో, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆ $6.6 వచ్చేసింది. వచ్చినటువంటి మీకు ఈ ఇన్‌కమ్‌లోనే మీరేం జేస్తారంటే సో, ఒక $4 పెట్టి మీరు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేస్తారు.
సో, రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మీకు రెండో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. సో, రెండో లెవెల్ ఓపెన్ అవ్వడం ద్వారా ఇక్కడ మీకు చూడండి ఫస్ట్ లెవెల్‌లో వీళ్ళిద్దరి ద్వారా మీకు ఇన్‌కమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇద్దరు గూడా ఇద్దరిద్దరిని జాయిన్ చేస్తే మీకు రెండో లెవెల్‌లో టోటల్‌గా నలుగురొస్తారండి. సో, ఈ నలుగురు గూడా రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు టోటల్‌గా ఈ రెండో లెవెల్ నుంచి మీకు రెండో లెవెల్ ఇన్‌కమ్ ఈ నలుగురు నుంచి గూడా మీకు వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు ఎంత $4 పట్టాయో సేమ్ వాళ్ళకి కూడా అంతే $4 పడతాయి కాబట్టి ఇక్కడ మీకు టోటల్‌గా రెండో లెవెల్‌లో నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $4 అంటే మీకు $16 అనేది మీకు ఇక్కడ రెండో లెవెల్‌లో ఇన్‌కమ్ వచ్చేస్తుందండి. సో, మీకు వచ్చినటువంటి ఈ ఇన్‌కమ్‌లోనే మీరేం చేస్తారు? సో, థర్డ్ లెవెల్‌ని ఓపెన్ చేపించుకుంటారు. అంటే మీకు వచ్చినటువంటి $16లోనే $8 మీరు ఇన్‌కమ్ పెట్టుకొని ఒక $8 పెట్టి మీరు మూడో లెవెల్ అచీవర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. సో, మీకు మూడో లెవెల్‌లో ఎంతమందొస్తారిక్కడ? టోటల్‌గా 8 మందొస్తారు. మీరు అచీవర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఏదైతే $8 పెట్టారో, సో, మీకు మూడో లెవెల్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి $8 పెడతారు కాబట్టి, సో, ఇక్కడ 8 మందున్నారు. 8 మంది నుంచి గూడా ఒక్కొక్కరి నుంచి $8 టోటల్‌గా మీకు సో, మూడో లెవెల్‌లో $64 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీ అప్లయన్స్ ద్వారా ట్రీ వచ్చి అంటే పడినా గాని వాళ్ళు మూడో లెవెల్‌లో మీకుంటే వీళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చినా గాని ఎవరు స్పాన్సర్ అయినా గాని మీకు మూడో లెవెల్‌లో వీళ్ళు 8 మంది ఉన్నారు. 8 మంది నుంచి గూడా వాళ్ళు ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకున్నా, ఈరోజు చేసుకున్నా, రేపు చేసుకున్నా, నెల తర్వాత చేసుకున్నా గాని మూడో లెవెల్ నుంచి మీకు ఈ మూడో లెవెల్ ఇన్‌కమ్ అనేది మీకు ఒక్కొక్కరి నుంచి $8 అంటే టోటల్‌గా $64 మీకొచ్చేస్తాయి. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం చేస్తారు $64లో సో, ఒక $16 పెట్టి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు నాలుగో లెవెల్ నుంచి కూడా ఇన్‌కమ్ రావడానికి అంటే నాలుగో లెవెల్‌లో టోటల్‌గా మీకు 16 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $16 అంటే టోటల్‌గా మీకిక్కడ $256 ఇన్‌కమ్ వస్తుంది. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం చేస్తారు ఐదో లెవెల్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు పీనర్ ర్యాంక్ అంటే ఐదో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. సో, ఐదో లెవెల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు టోటల్‌గా ఎంతమందొస్తారిక్కడ? సో, ఐదో లెవెల్‌లో 32 మందొస్తారు. అంటే ఒక్కొక్కరి నుంచి $32 వస్తాయి మీకు. సో, ఒక్కొక్కరి నుంచి $32 టోటల్ 32 మందంటే $1024 అంటే రూ. 92,000 వరకు మీకు ఇక్కడ ఇన్‌కమ్ ఓన్లీ ఐదో లెవెల్ నుంచినే ఇన్‌కమ్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం చేస్తారు? ఇక్కడ టోటల్‌గా టీమ్ అనేది మీకు దాదాపుగా 60, 70 మందయిపోయారు. నెక్స్ట్ టీమ్ అనేది ఆగదు. ఎవరో ఒకరు అప్‌గ్రేడ్ చేసుకుంటూ కింద టీమ్ తీసుకువెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గూడా 2 డైరెక్ట్ కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్కరు టీమ్ జేస్తారు. ఇక్కడ టీమ్ కంపల్సరీ చేయాలి కాబట్టి. ఎందుకంటే వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ కాబట్టి, వర్కింగ్ ఫుల్ 100% డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఇక్కడ అందరూ మినిమమ్ ఒక 2 డైరెక్ట్ కంపల్సరీ కాబట్టి సో, మీకు ఆరో లెవెల్‌ని గూడా మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు ఆరో లెవెల్ ఓపెన్ అయిపోతుంది. మెంటర్ ర్యాంక్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీకు ఆరో లెవెల్‌లో టోటల్‌గా 64 మందుంటారు. ఆరో లెవెల్‌లో మాత్రమే మీకు 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $64 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకు $4,096 ఇన్‌కమ్ అంటే 3,68,640 సో, వచ్చినటువంటి మీకు ఈ ఇన్‌కమ్‌లోనే సో, మీరేం చేస్తారంటే సో, మీకొచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరు ఏడో లెవెల్ పెట్టి, సో, ఏడో లెవెల్‌ని చాంపియన్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. చాంపియన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత మీకు టోటల్‌గా సో, ఏడో లెవెల్‌లో 128 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు $120 అంటే దాదాపుగా మీకు $15,360 అంటే ఇండియన్ కరెన్సీలో మీకు $13,82,400 వరకు మీకు ఇన్‌కమ్ వస్తుంది. సో, అదే విధంగా మీరు నెక్స్ట్ ర్యాంక్ ఎనిమిదో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు ఎనిమిదో లెవెల్‌లో 256 మందుంటారు. సో, వాళ్ళు గూడా సో, ఎనిమిదో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకక్కడ ఒక్కొక్కరి నుంచి మీకు $235 రావడం జరుగుతుంది. టోటల్‌గా మీకు ఎనిమిదో లెవెల్‌లో 256 మందున్నారు. సో, బట్ మీరిక్కడ ఎనిమిదో లెవెల్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే మీరు గూడా ఎనిమిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఐదో లెవెల్ ఇన్‌కమ్ మీరు తీసుకోవాలంటే ఐదో లెవెల్‌లో మీరు గూడా ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. సో, కంపల్సరీగా అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. సో, అదే విధంగా ఇక్కడ మీరు 256 మందున్నారు ఎనిమిదో లెవెల్‌లో. ఒక్కొక్కరి నుంచి $235 అంటే దాదాపుగా ఇక్కడ సో, $60,160 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా ఇక్కడ 54,14,400 అనేది మీకిక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ తొమ్మిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు 512 మంది లీడర్స్ ఉంటారు. అదే విధంగా మీరు ఒక్కొక్కరి నుంచి $470 అంటే దాదాపుగా సో, ఇక్కడ 2,16,57,600 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తొమ్మిదో లెవెల్‌లో 512 మందున్నారు.
సో వాళ్ళ నుంచి మీకు ఓన్లీ ఒక 10% వరకైనా గాని, ఒక 50 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, ఈ 512 మందిలో ఒక్కొక్కరి నుంచి $470 అంటే దాదాపుగా మీకు 21,15,000 వరకు మీరు ఓన్లీ తొమ్మిదో లెవెల్‌లోనే ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ ర్యాంకు ఐకాన్ ర్యాంకు. ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు దాదాపుగా ఐకాన్ ర్యాంక్‌లో 10వ ర్యాంక్‌లో మీకు 10వ లెవెల్‌లో 1,024 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $940 అంటే దాదాపుగా మీకు 8,66,30,400 వరకు ఇన్‌కమొస్తుంది. అదే విధంగా ఇక్కడ 1,024 మందిలో ఒక 10% ఒక 50 మంది మీకిక్కడ లీడర్స్ ఉన్నారనుకోండి. అంటే 100 మంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ 100 మందున్నా గాని మీకిక్కడ 84,60,000 వరకు ఇన్‌కమ్ అనేది మీరిక్కడ తీసుకోవచ్చండి. అదే విధంగా 11 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు టోటల్‌గా 11 లెవెల్‌లో 2,048 మంది ఉంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు $1,880 అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకు ఇక్కడ 34,65,21,600 వరకు మీకు ఇక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ 2,048 మందున్నారు మీకు 11 లెవెల్‌లో. సో, ఒక 100 మందే ఉన్నారండండి. 100 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారు 11 లెవెల్‌ని. మీరు కూడా 11 లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకొని ఉన్నారంటే, సో, ఇక్కడ ఒక్కొక్కరి నుంచి మీకు 100 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి $1,880 అంటే ఇక్కడ దాదాపుగా 1,69,20,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ 12వ ర్యాంకు ఎంపరర్ ర్యాంకు. సో, ఇక్కడ మీకు టోటల్‌గా 4,096 మందుంటారు. సో, ఇక్కడ 4,096 మందిలో ఒక్కొక్కరి నుంచి మీకు ము ము $3,760 అంటే దాదాపుగా 128,00,00,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ అనేది ఓన్లీ 12 లెవెల్‌లోనే తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4,096 మందున్నారు. సో, వాళ్ళలో 4,000 మందిని పక్కకు తీసేయండి. సో, నెక్స్ట్ ఒక 96 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో, ఇక్కడ టోటల్‌గా 2,16,57,600 వరకు మీరిక్కడ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. అదే విధంగా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ 13వ ర్యాంక్ అండి. 13వ లెవెల్‌లో మీకు టోటల్‌గా 8,192 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు $9,040 అంటే దాదాపుగా 470,00,00,000 వరకు మీకు ఇక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 192 మందిలో ఒక 100 మెంబర్సే ఉన్నారనుకోండి. ఒక 100 మెంబర్సే ఇక్కడ వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి. సో, వాళ్ళ నుంచి మీకు ఇక్కడ టోటల్‌గా మీకిక్కడ 83,00,00,000 వరకు ఇక్కడ మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. ఇదండి టోటల్‌గా మనకు రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు సో, టోటల్‌గా మనకు లెవెల్ ఇన్‌కమ్. అంటే మీకు సో, 13 లెవెల్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే మీరు 13 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండో లెవెల్‌లో ఇన్‌కమ్ తీసుకోవాలంటే రెండో లెవెల్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. సో, ఇదండి. అదే విధంగా నెక్స్ట్ ఇన్‌కమ్ అంటే లెవెల్ ఇన్‌కమ్ అనేది ఇంకా క్లారిటీగా మనం చూసుకున్నట్లయితే సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడున్నారు. మీరిక్కడున్న తర్వాత మీకేం జేస్తారు, మీరు ఎవరినైతే తీసుకొస్తారో వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్‌లో ఉంటారు. సో, ఫస్ట్ లెవెల్ నుంచి జాయినింగ్ ఇన్‌కమ్ అనేది వెళ్ళిపోతుంది. బిగినర్ ఇన్‌కమ్. నెక్స్ట్ మీకు రెండో లెవెల్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మీకు రెండో లెవెల్ ఇన్‌కమ్ వస్తుంది. మీకు ఎవరైతే మూడో లెవెల్‌లో ఉంటారో వాళ్ళ నుంచి మీకు మూడో లెవెల్ ఇన్‌కమ్. అదే విధంగా మీకు ఎవరైతే నాలుగో లెవెల్‌లో ఉంటారో సో, వాళ్ళ నుంచి మీకు నాలుగో లెవెల్ ఇన్‌కమ్. అదే విధంగా మీకు ఐదో లెవెల్‌లో ఎంతమందుంటారో అంతమంది నుంచి కూడా వాళ్ళ ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకే ఈ ఇన్‌కమ్ ఉంటుంది. అదే విధంగా ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకునేటప్పుడు సో, వాళ్ళకి ఆరో లెవెల్ ఇన్‌కమ్ అనేది మీకే వస్తుంది. సో, టోటల్‌గా 64 మందుంటారు ఆరో లెవెల్‌లో. ఒక్కొక్కరి నుంచి $64 అనేది రావడం జరుగుతుందండి. సో, అదే విధంగా మనం ఇంకా క్లారిటీగా మనము చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడున్నారు. మీరు ఐడీని యాక్టివేషన్ జాయిన్ అయితే మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో మీ అప్రెంటిస్‌కి జాయినింగ్ అమౌంట్ ఎళ్ళిపోతది. నెక్స్ట్ మీరు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో, వాళ్ళ అప్లైనర్ అంటే మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకెళ్ళిపోతది ఆ లెవెల్‌కి. సో, అదే విధంగా మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి. సో, మీకు మూడో లెవెల్ అంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అంటే వీళ్ళకెళ్ళిపోతది. అదే విధంగా మీరు నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. మీ పైన నాలుగో లెవెల్ వ్యక్తికెళ్ళిపోతది. మీరు ఐదో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఐదో లెవెల్ వ్యక్తికెళ్ళిపోతుంది. ఈ విధంగా టోటల్‌గా మీకు 13 లెవెల్స్ ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ టోటల్‌గా మీకు 26 లెవెల్స్ నుంచి గూడా ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. అది ఇంకా ఇంకా ఒక విధంగా చూసుకోవాలంటే ఇక్కడ సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. సో, మీరు ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారనుకోండి. మీరు ఒక ఇద్దరిని ప్రమోట్ చేసిన తర్వాత ఈ రైట్‌లో అటువంటి వ్యక్తి వర్క్ చేయడం లేదు. సో, లెఫ్ట్‌లో ఉన్న వ్యక్తి వర్క్ చేస్తున్నాడనుకోండి. సో, మీకు ఫస్ట్ లెవెల్‌లో ఎవరైతే ఇద్దరు జాయిన్ అయ్యారో వాళ్ళ నుంచి మీకు 100% ఇన్‌కమ్ వచ్చేసింది. నెక్స్ట్ రెండో లెవెల్‌లో అంటే సింగిల్ లెగ్ ఇన్‌కమ్‌లోనే ఇక్కడ మీకు ఇద్దరు జాయిన్ అయ్యారు ఇతని ద్వారా. సో, వాళ్ళు కూడా రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు 4 + 4 $8 వచ్చేస్తాయి.
నెక్స్ట్ మీకు మూడో లెవెల్‌లో ఇక్కడ చూడండి సింగిల్ లెగ్ ఇన్‌కమే నడుస్తుంది. సో, అయినా గాని ఇక్కడ నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి మీకు మూడో లెవెల్‌లో $8 వస్తాయి కాబట్టి $32. అదే నాలుగో లెవెల్‌లో మీకు వీళ్ళు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరి నుంచి 16, 16 $64 ఈ విధంగా మీకిక్కడ సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా రావడం జరుగుతుందండి. సో, ఇఫ్ యూ డిలే ఇన్ అప్‌గ్రేడేషన్ లెవెల్ యూ మిస్ ఏ హగ్ ఇన్‌కమ్. చూడండి ఒకవేళ మీరు అప్‌గ్రేడ్ చేసుకోలేదు. మీ కింద ఒక వ్యక్తి మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉన్నారనుకోండి. మీ కింద నాలుగో లెవెల్‌లో ఉన్న వ్యక్తి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ట్రీలో చూస్తున్న విధంగా ఈ స్లైడ్స్‌లో మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉన్నారు. సో, మీ కింద నాలుగో లెవెల్‌లో ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతను నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. సో, నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి. మీకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ రాదు. మీ అప్‌లైనర్‌కెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు మూడో లెవెల్‌లోనే ఉన్నారు కాబట్టి మీకు ఈ 3 లెవెల్ ఇన్‌కమే వస్తుంది. మీరు నాలుగో లెవెల్ కూడా చేసుకుంటే, నాలుగో లెవెల్ వరకు మీకు ఇన్‌కమొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐదో లెవెల్ చేసుకుంటే, ఐదో లెవెల్ వరకు వస్తుంది. మీరు ఆరో లెవెల్ వరకు అప్‌గ్రేడ్ చేసుకుంటే, ఈ 6 లెవెల్ వరకు. ఈ విధంగా మీకు ఈ నాలుగో లెవెల్ ఇన్‌కమ్ మీకు రాకుండా మీ అప్‌లైనర్‌కెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా చేసుకోలేదనుకోండి, వాళ్ళ పైన అప్‌లైనర్. సో, వాళ్ళు కూడా చేసుకోలేదు, వాళ్ళ పైన ఎవరుంటే వాళ్ళకి. ఈ విధంగా సో, టోటల్‌గా 26 లెవెల్స్ వరకు పైకనేది వెళ్ళిపోతుంది. అందుకనే సో, మనము మినిమమ్ ఒక మెంటర్ లేదా చాంపియన్ ర్యాంక్ 6 లేదా 7 ర్యాంక్‌తో సో, మనం జాయిన్ అయ్యి, మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఈజీగా ఎందుకంటే స్టార్టింగ్‌లో ఎవ్వరు గూడా ఇక్కడ ఎలా అవుతుందంటే ట్రీ అనేది ఐడీస్ అనేది మీ అప్లయన్స్ ద్వారా పడొచ్చు, మీ డౌన్‌లైన్స్ ద్వారా పడొచ్చు. ఎక్కడైనా గాని పడుతూ ఉంటాయి గాబట్టి, సో, ఎవరు ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటారో తెలీదు గాబట్టి ఇక్కడ గ్లోబల్ లెవెల్‌లో అందుకనే మనం గూడా మినిమమ్ ఒక 6, 7 ర్యాంక్‌లు అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే సో, డెఫినిట్‌గా మనకి ఇన్‌కమ్ టచ్ అయిన తర్వాతనే పైకి అనేది వెళ్తుంది. అంటే మనం ఇక్కడ మిస్ కామండి. ఎందుకంటే ఎవరు అప్‌గ్రేడ్ చేసుకుంటారో, ఎవరి నుంచి ఐడీ పడిందో మనకు వాళ్ళ పేర్లు, గీర్లు ఏమి తెలీదు గాబట్టి, వాళ్ళ మొబైల్స్ నంబర్స్ కూడా ఉండవు గాబట్టి ఇక్కడ సో, టోటల్‌గా మనం ఇక్కడ సో, మనం గూడా స్టార్టింగ్‌లోనే ఒక 6, 7 ర్యాంకులతో అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే, మనం ఈజీగా ఇక్కడ మనం ఇన్‌కమ్ అనేది మనకు మిస్ కాకుండా అనేది ఉంటుందండి. సో, నెక్స్ట్ మనకు మూడవ ఇన్‌కమ్ రాయల్టీ డిస్ట్రిబ్యూషన్ ర్యాంక్ ఇన్‌కమ్. అంటే ఎవరైతే 10వ ర్యాంకు ఐకాన్ ర్యాంకు, 11 లెజెండ్, ఎంపరర్, కంకరర్ ఈ టోటల్‌గా ఈ 4 ర్యాంకుల్ని ఎవరైతే అప్‌గ్రేడ్ చేసుకుంటారో వాళ్ళకి రాయల్టీ ఇన్‌కమ్ అనేది పెట్టారండి. అంటే ఐకాన్ ర్యాంక్‌కి టోటల్ టర్నోవర్‌లో 2%, లెజెండ్‌కి 1.5, ఎంపరర్‌కి 1%, కంక్రూరర్ ర్యాంక్‌కి 0.5% అంటే టోటల్‌గా ఇక్కడ 5% రాయల్టీ ఇన్‌కమ్ అనేది పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్ ర్యాంక్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఒక 1,00,000 పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకో 1,00,000 పెట్టారు. అంటే మీకు టోటల్‌గా మీరు 1,00,000 పెట్టారు కాబట్టి మీకు టోటల్ ఇన్‌కమ్ 1.5 అంటే 1,50,000 వచ్చేంత వరకు మీకిక్కడ ఐకాన్ ఇన్‌కమ్ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత మీరు 11వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే అప్పుడు ఐకాన్ ఇన్‌కమ్ అనేది స్టాప్ అయిపోతుంది. లెజెండ్ ర్యాంక్‌కి రాయల్టీ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయితుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెజెండ్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు సో 2,00,000 పట్టిందనుకోండి. మీకు 3,00,000 వరకు రాయల్టీ అనేదొస్తుంది. సో, ఎనీ వన్ హైయెస్ట్ రాయల్టీ విల్ బి పెయిడ్. అంటే మీరు ఏ ర్యాంక్‌లో టాప్‌లో ఉంటే, ఈ 10లో ఉంటే మీకు 10 ర్యాంక్ రాయల్టీ వస్తుంది. మీరు 11లో ఉంటే 11కే వస్తుంది. ఒకవేళ మీరు 13లో ఉంటే మీకు 13 ఒక్క ర్యాంక్‌కే మీకు రాయల్టీ అనేది రావడం అనేది జరుగుతుందండి. అదే విధంగా ఇక్కడ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ టోటల్‌గా మీకు 1.5x అంటే మీరు 1,00,000 పెడితే మీకు 1,50,000 వరకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో, డైలీ బేసిస్‌లో మీకు ఏదైతే ఐడీస్ పడతాయో టర్నోవర్ పైన ఇక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐకాన్ ర్యాంక్ అచీవ్ ఒక 50 మంది అయ్యారనుకోండి. సో, ఈరోజు టోటల్ టర్నోవర్‌లో ఒక 1 బిఎన్‌బి వచ్చిందనుకోండి. ఈ 1 బిఎన్‌బిని టోటల్‌గా 50 మంది అందరికీ కూడా షేర్ జేసేస్తారు. సో, ఈరోజు 500 వచ్చింది. రేపు 1000 రావచ్చు. లేదంటే రేపు రూ. 100 రావచ్చు. సో, ఇక్కడ మనం చెప్పలేము ఎంతొస్తుంది పర్ఫెక్ట్‌గా అనేది మనం ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే బిజినెస్‌ని బట్టి మనకు ఐడీస్‌ని యాక్టివేషన్ జరిగే టర్నోవర్‌ని బట్టి ఇక్కడ రాయల్టీ అనేదొస్తుంది. బట్ ఇక్కడ ఎన్ని రోజులైనా గాని మనకు 1.5x అంటే టోటల్‌గా 150% అనేది మనకిక్కడ వచ్చేస్తుందండి. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎందుకు రైట్ బీన్‌బీన్ చేయాలంటే ఇక్కడ 100% డిసెంట్రలైజ్. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఓనర్ గాని, అడ్మిన్ గాని సో, వాళ్ళు మనకు ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ ఉంటుంది గాబట్టి, సో, ఆటోమేటిక్ సిస్టమ్‌గా రన్ అవుతుంది గాబట్టి 100% సేఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టోటల్‌గా బ్లాక్ చైన్ మీద మనకు రన్ అవుతుంది. బ్లాక్ చైన్‌లో మనకు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుంది. ఎక్కడ గూడా మిస్ అనేది ఒక రూపాయి గావచ్చు, రూ. 2 గావచ్చు, ఒక పైసా గూడా ఒక చిన్న 0.0001 బిఎన్‌బి గూడా సో, ఇటు అటు
అటు వెళ్ళకుండా మనకిక్కడ క్లారిటీగా ప్రతి ఒక్కరికి గూడా ఎవరెవరికి వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ 300తో జాయిన్ అయితే 300 వెళ్ళిపోతుంది. సో, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది క్లియర్‌గా ట్రాన్స్‌పరెన్సీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే విధంగా ఇన్‌స్టంట్ పేఅవుట్ ఉంటుంది. సో, కెరియర్ ఓరియెంటెడ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి లాక్ అయిన తర్వాత ఈ సిస్టమ్ ఏదైతే బ్లాక్ చైన్ మీద స్మార్ట్ కాంట్రాక్ట్‌తో ఇది రూల్స్ అన్నీ గూడా సో, టోటల్‌గా సెట్ చేసి ఆ టెక్నాలజీని లాక్ చేసిన తర్వాత సో, ప్లాన్ అనేది సో, కరెక్ట్‌గా రన్ అవుతూనే ఉంటుంది. ఎవరైతే దీన్ని క్రియేట్ చేసారో, డెవలప్ చేసారో వాళ్ళు గూడా దీంట్లో ఏమి గాని ఎడిట్ కానీ, ఎర్రర్ గూడా చేయడానికి వీలు కాకుండా ఉంటుంది. అదే విధంగా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అనేది గూడా మనకొస్తున్నాయి. అదే విధంగా ఓనర్‌షిప్ ఫ్రీ ఉంటుంది. స్కామ్ అనేది లేదు. గ్యాస్ ఫీజ్ అనేది అదే విధంగా మనం ఏదైతే ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ అనేది రన్ చేస్తున్నామో, ఆ ఓపీబీఎన్‌బీ తేవడానికి రీజన్ ఏమంటే సో, స్పీడ్‌గా ఉంటుంది. మనకు ఏదైతే ట్రాన్సాక్షన్ ఉంటుందో స్పీడ్ ఉంటుంది. ప్లస్ గ్యాస్ ఫీజ్ అనేది చాలా తక్కువుంటుంది. గ్యాస్ ఫీజ్ అనేది మనకు. అందుకని ఓపీబీఎన్‌బీని సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా మనకు ఫ్యూచర్ రోడ్ మ్యాప్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, ఇది టోటల్‌గా మనకు ప్లాన్ ప్రెజెంటేషను. సో, సింపుల్ అండి. మనము ఒక ₹300తో మనం జాయిన్ అవుతాం. మనము ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకునే కొద్దీ మనకిక్కడ ఒక్కొక్క లెవెల్ నుంచి మనకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది ఇదండి. మీకింకా ఏమన్నా డౌట్స్ ఉన్నా గాని సో, మీ అప్లయన్స్‌తో మీరు మాట్లాడి అదే విధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియేట్‌లీ ఈ రోజే ఇప్పుడే మీకు మీ అప్లయన్స్‌తో మాట్లాడి బిజినెస్‌లోకనేది ఆహ్, జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకు ఒక మంచి డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇది ఎప్పటికి గూడా అలానే ఉంటుంది. ఎవ్వరు గూడా ఆటోమేటెడ్‌గా నడుస్తుంది. మీకు రాత్రి 12 గంటలకు మీరు ఐడీ వేసినా మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. మీకు విత్‌డ్రాయల్ పెట్టుకోని అవసరం గూడా లేదు. అదే విధంగా ఎప్పటికి కూడా రన్ అవుతూనే ఉంటుంది గాబట్టి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈజీగా మనము ప్రతి ఒక్కరు గూడా చేసుకోవచ్చండి. సింపుల్ ప్లాన్ ఉంది ఇక్కడ. చాలా ఈజీగా ఉంది. ప్రతి ఒక్కరు చేయగలిగే ప్లాన్ అనేది ఇది. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మీ అప్లయన్స్‌తో మాట్లాడి ప్రతిరోజు రైడ్ బిఎన్‌బి 2 ప్లాన్‌లు గూడా నడుస్తున్నాయి. సో, ఈరోజైతే రైడ్ బిఎన్‌బి నడిచింది. సో, రైన్ బిఎన్‌బి గూడా డైలీ ఉంటుంది. బట్ టైమ్ అనేది రేపటి నుంచి ఏ టైమ్‌లో పెడదామనేది సో, చెప్దామండి. ఎవరైనా రైన్ బిఎన్‌బి వాళ్ళొచ్చుంటే సో, వాళ్ళకి జెప్తున్నాను. సాగర్ సార్ మీరు ఓహ్, హ్యాండ్ ఓవర్ జేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎక్సలెంట్‌గా ప్లాన్ చెప్పారు. అండ్ తెలుగులో క్లియర్‌గా అందరు టీమ్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సార్. ప్రతిది కూడా ఓకే. క్లియర్‌గా అంటే ఇంతకుముందు ప్లాన్ విన్నాం గానీ, ఇప్పుడు కొన్ని చిన్న చిన్నయి అనేవి గూడా చాలా క్లియర్‌గా అర్థమైపోతున్నాయి సార్ ప్రతి ఒక్కరికి. అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కొత్తగా ఎవరెవరైతే వచ్చారో మీరు కంపల్సరీ మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. మమ్మల్ని ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకొని ఎంటర్ అయిపోండి.